హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం ఆగ్మెంటెడ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుంటాము. ఈ ఆగ్మెంటెడ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్లో థర్డ్ వన్గా చెప్పుకుంటాం అన్నమాట. ఆల్రెడీ మనం యూనరీ వన్ ఆపరెండ్ ఆబ్జెక్ట్కి ఉన్నట్లయితే యూనరీ ఆపరేటర్ యూనరీ ప్లస్ యూనరీ మైనస్ అని, అలాగే టూ ఆపరెంట్స్ ఆబ్జెక్ట్కి ఉన్నట్లయితే దానిని బైనరీ ఆపరేటర్స్ అని, అందులో 7 టైప్స్ ఉంటాయని ముందు వీడియోలో చెప్పుకున్నాము. ఈ వీడియోలో ఆగ్మెంటెడ్ అసైన్మెంట్ ఆపరేటర్ థర్డ్ వన్ ఇది. ఇక్కడ దీని గురించి తెలుసుకోవడానికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఏమీ ఉండదు. ఇప్పుడు రెండు ఆపరేటర్స్ని కంబైన్ చేసినప్పుడు వచ్చేటటువంటి ఇంపాక్ట్ని ఆగ్మెంటెడ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్తాము. ఎగ్జాంపుల్ కోసం మనం మ్యాథమెటిక్స్లో ఎలా రాస్తాము అంటే, ఒక వాల్యూ కోసం a ప్లస్ b ఈక్వల్ టు, లేకపోతే ఇక్కడ మనకు a వాల్యూ b వాల్యూ తెలిసి ఉండాలి. 2 ప్లస్ 4 అనుకుందాము. a వాల్యూ 2 b వాల్యూ 4 అని ఈక్వల్ టు మనకు 6 వస్తుంది. ఈ 6 అనేది మనం ఇలా రాస్తాము మ్యాథమెటిక్స్లో. అయితే ఇక్కడ bకి ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూని ఇక్కడ ఇస్తామన్నమాట. అలాగే మనకు ఆగ్మెంటెడ్ అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఏవైతే ఉన్నాయో, ఏదైతే చెప్పుకుంటున్నామో, ఇక్కడ 2 వేరియబుల్స్ని కానీ టూ ఆపరేటర్స్ని కంబైన్ చేసినప్పుడు వచ్చేటటువంటిది అసైన్మెంట్ ఆపరేటర్ అన్నమాట. దీనిని a ఈక్వల్ టు a ప్లస్ b లాగా అయినా మనం టైప్ చేయొచ్చు, లేకపోతే a ప్లస్ b ప్లస్ ఈక్వల్ టు b. ఇక్కడ మనకు a అనేటటువంటిది వాల్యూ అసైన్ చేయబడుతుంది అన్నమాట. ఇప్పుడు దీనిలో చూసుకున్నట్లయితే ఇక్కడ 6 అనేటటువంటిది ఇక్కడ వచ్చేటటువంటి ఏ వాల్యూ, ఈ 2 వచ్చేసి ఈ ఏ వాల్యూ అవుతుంది, ఈ 4 ఇక్కడ బి వాల్యూ అవుతుంది. కానీ అసైన్మెంట్ ఆపరేటర్స్ మనం ఎప్పుడు కూడాను ఇలాగే టైప్ చేస్తాం. పైథాన్ దీన్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది, కానీ ఇలా రాసినప్పుడు మనకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇక్కడ నేను ఇచ్చాను ఆల్రెడీ. ఎక్స్ మనకు అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎలా ఉంటాయని గుర్తుపెట్టుకోవడానికి మనకు ఉండేటటువంటి అర్థమెటిక్ బైనరీ ఆపరేటర్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఎక్స్ తర్వాత చూడండి, ప్లస్ మైనస్ ఇంటూ డివిజను, ఫ్లోర్ డివిజను, తర్వాత ఎక్స్పోనెంటేషన్, మాడ్యులస్, ఇవన్నీ కూడా మనకు వచ్చాయి దీంట్లో అసైన్మెంట్ ఆపరేటర్లో. అసైన్మెంట్ ఆపరేటర్గా గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే, దాని తర్వాత మనకు ఈక్వల్ టు ఉంటుంది. ఇది మనకు ముందు వీడియోస్లో వస్తాయి. అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది చిన్న పాయింట్ అయితే కాదు, అసైన్మెంట్ ఆపరేటర్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈక్వల్ టు అనేది బైనరీ ఆపరేటర్స్ తర్వాత ఈక్వల్ టు ఉన్నట్లయితే అది ఆగ్మెంటెడ్ అసైన్మెంట్ ఆపరేటర్గా మనం గుర్తించాలన్నమాట. ఇక్కడ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ మనకు ఎక్స్ ఈక్వల్ టు, దీన్ని కరెక్ట్ ఫామ్లో రాయాలి అంటే ఎక్స్ ఈక్వల్ టు చేస్తాను, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని మనం ఇలా టైప్ చేసాం. ఇలా ఉంటుంది అంటే మనం ఇక్కడ వైకి ఉండే వాల్యూని ఎక్స్ వాల్యూకి యాడ్ చేస్తున్నాము. అప్పుడు మనకు ఎక్స్కి ఒక వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ బి వాల్యూని 4ని 2కి యాడ్ చేసాము, అప్పుడు మనకు ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది. దీనిని ఏ వాల్యూ అని చెప్పుకుంటాము. ఇక్కడ ఈ ఏబిసిడీలుగా ఉండే XYలో ఇచ్చాను, కన్ఫ్యూజన్ లేకుండా. ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. దీన్ని చూసినట్లయితే అలాగే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అంటే
వై నుంచి ఎక్స్ వాల్యూని మైనస్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో అది ఎక్స్ వాల్యూ అని చెప్పడం కోసం ఇక్కడ ఇస్తాం. దీనికి వైని ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాం, అప్పుడు ఎక్స్ వాల్యూ వస్తుంది. వైని డివిజన్ చేస్తున్నాం ఎక్స్ వాల్యూ తోటి, ఇక్కడ అంటే రివర్స్లో అర్థం చేసుకోవాలి. అదే ఇంపాక్ట్ అంటే ఆ ఇంపాక్ట్ని అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్తాము. వైని ఫ్లోర్ డివిజన్ కోసం ఎక్స్ వాల్యూకి అసైన్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్పోనెంటేషన్ కోసం వై వాల్యూని ఎక్స్ వాల్యూకి ఇక్కడ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు ముందు వీడియోలో ప్రాక్టికల్గా మనం చూస్తాం కోడింగ్లో. ఇక్కడ మాత్రం ఇలా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇవి మనకుండేటటువంటి అసైన్మెంట్ ఆపరేటర్స్. ఎప్పుడైతే మనం బైనరీ ఆపరేటర్స్ అనేవి ఉంటాయో వాటికి ఈక్వల్ టు పక్కన వచ్చినట్లయితే అది అసైన్మెంట్ ఆపరేటర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఆపరేటర్ని చూద్దాము.